నమస్తే ఆర్వై న్యూస్ కి స్వాగతం. నా పేరు సిరి. మెదక్ జిల్లా రామగంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు వెంకుగారి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన అల్లర్లు దురదృష్టకరమని ఆయన అన్నారు. కొందరు కావాలని అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గత 40 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు లేవని, హిందూ ముస్లింలు స్నేహభావంతో ఉన్నారని అన్నారు. కానీ కొంతమంది ఈ మధ్య బీజేపీలో చేరిన నాయకులు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, మైనంపల్లి హనుమంతరావుపై పంజా విజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకుగారి శ్రీధర్ రెడ్డి, కాట్రియాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కమ్మరి రమేష్ చారి, అశోక్ గుప్తా, రమేష్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు బక్రీద్ జరుపుకుంటున్న ముస్లిం సోదరమ్మలకు ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మండల పార్టీ తరఫున నిన్న మొన్న మెదక్లో జరిగినటువంటి అల్లర్ల విషయంలో చాలా బాధపడ్డ విషయం. అది ఎవరు చేసిరు ఏందనేది అది లా అండ్ ఆర్డర్ చూసుకుంటారు, పోలీసులు చూసుకుంటారు. కానీ కొంతమంది వ్యక్తిగతంగా మా యొక్క గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారి మీద లేనిపోని అబండాలు చేయడం జరుగుతుంది. వాళ్ళ సొంత స్వార్థం గురించి పంజా విజయ్ కుమార్ అనే వ్యక్తి తన వ్యక్తిగత కక్షతోని ఇలా మా యొక్క ఎమ్మెల్యే గారి మీద లేనిపోని ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఆయన చరిత్ర ఏంది, ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచిండు. తర్వాత ఆయన స్వార్థం గురించి మొన్న ఎలక్షన్లలో మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. నేను మీ పార్టీలోకి వస్తా, మీకు సహకరిస్తా, నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి, నాకు 2 కోట్లు ఇవ్వాలి, 3 కోట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. దానికి మా యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి అయిన అప్పుడు రోహిత్ గారు దాన్ని ఖండించి నేను ఎలాంటి డబ్బులు ఇవ్వను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఈరోజు మా యొక్క ఎమ్మెల్యే గారి మీద లేనిపోని అబండాలు వేసి ఇట్లా ఈ యొక్క సంఘటనలకు పూర్తి బాధ్యత ఈయననే ఎన్నుకొని చేపిస్తుండు, దీనికి పూర్తి ఈయననే రెస్పాన్సు, ఈ గుండాయిజం రౌడీజం అని చెప్పేసి అవాకులు చవాకులు వెళ్తుండు. ఇది మేము కాంగ్రెస్ పార్టీ రామాయంపేట మండలం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే నువ్వు సొంత స్వార్థంతో ఇన్ని రోజులు లేని వ్యక్తిగత కక్షలతో చేస్తున్నావు. ఎందుకనంటే ఇన్ని రోజులు ఏడ గొడవలు లేవు. మెదక్లో అనేది ఇప్పటి వరకు చరిత్రలో ఏ రోజు కూడా గొడవలు అనేది లేవు. ఈరోజు బీజేపీ పార్టీ ఎప్పుడైతే నిన్న మొన్న ఎంపీగా గెలిచి ఆలస్యం కాలేదు, ఇప్పుడే మీరు మొదటి నుంచి మీరు మతపరమైన చిచ్చులు పెట్టుకుంటా పబ్బం కట్టుకుంటారు. ఇంకా ఇన్ని రోజులు గెలిచి 15 రోజులు కాలేదు, ఇప్పుడే గొడవలు స్టార్ట్ అయింది. దానికి కారణం అనేది ప్రజలు గమనిస్తున్నారు. అనవసరంగా పంజా విజయ్ కుమార్కు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం. లేనిపోని అబండాలు చేసి మా యొక్క మా ఎమ్మెల్యే గారి మీద లేనిపోని అబండాలు చేస్తే మాత్రం ఈ రామాయంపేట మండల కాదు, మెదక్ కాన్స్టిట్యున్సీలో ఏడ కూడా తిరగనీయమని చెప్పేసి మీ యొక్క పత్రిక ద్వారా తెలియజేస్తున్నాం. ఇంకోసారి ఇలాంటి రిపీట్ అయితే మాత్రం చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని చెప్పేసి పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాం. మెదక్ నియోజకవర్గంలో జరుగుతున్న అల్లర్లకు సంబంధించి బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు మెదక్ నియోజకవర్గ ప్రియతమ నాయకుడైన గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్న గారి పైన అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైతే ఎమ్మెల్యే గారి పైన ఆరోపణలు చేశారో వారి స్థాయి ఏంటో వారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. వారి స్థాయి మైనంపల్లి కుటుంబాన్ని విమర్శించే స్థాయి కాదు. వారు మీలాగా మతాలను అడ్డం పెట్టుకొని మత రాజకీయాలు చేస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతూ ఎదిగిన నాయకులు కాదు. ప్రజల అభివృద్ధిని కోరుకొని, ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ, ప్రజల అభ్యున్నతిని కోరుకొని వారి సొంత నిధులను ఖర్చు పెడుతూ, ప్రభుత్వం నుంచి పోరాడి తెచ్చిన నిధులను ప్రజలకు అందిస్తూ, ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు అందించి ఎమ్మెల్యేలుగా గెలుస్తూ ప్రజల మన్నతి పొందిన నాయకులు వారికి రామాయంపేట మండలం తరఫునే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక గుర్తింపు కలిగిన నాయకులు వారిని విమర్శించే స్థాయి పంజా విజయ్ కుమార్కి కాదు అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాము. ఇక్కడ వారు పంజా విజయ్ గారు గతంలో మైనంపల్లి రోహిత్ గారిని
పొగిడి హత్తుకొని మీరే గొప్ప నాయకుడు, మీరే ఎమ్మెల్యే కావాలి, మీకు మేము వెన్నంటే ఉంటామని చెప్పిన రోజులు మర్చిపోయినట్టున్నారు. వారికి కావాల్సిన మూల్యం దక్కకపోవడంతో, వారు అడిగిన డబ్బులు మా నాయకులు ఇవ్వకపోవడంతో, మా నాయకులు ఏమిటంటే డబ్బులతో నాయకులను కొనే వ్యక్తులు కాదు. ప్రజలకు ఎక్కడైతే అవసరం ఉంటుందో, ఎక్కడైతే నిజంగా ప్రజలకు ఎక్కడైతే సమస్య ఉంటుందో వారి సమస్యను తీర్చి గొప్పగా ఎదిగే నాయకులు మావారు. వీరేదో ప్యాకేజీ బాపతి కాబట్టి ప్యాకేజీ అడిగినంత ఇవ్వకపోవడం వల్ల ఒక రోజు గొప్ప వ్యక్తి మైనంపల్లి రోహిత్ గారు, మైనంపల్లి హనుమంతరావు గారు అన్న వ్యక్తులే ఈరోజు మల్కాజ్గిరి రౌడీజాన్ని మెదక్లో ప్రోత్సహిస్తున్నారని చెప్పడం సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ప్రజలు గమనిస్తున్నారు. ఇన్ని రోజులు మెదక్ నియోజకవర్గంలో కానీ మెదక్ జిల్లాలో కానీ జరగని మత ఘర్షణలు ప్రస్తుతం జరుగుతున్నాయంటే దానికి కారణం 15 రోజుల క్రిందటే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి గెలవడం. గతంలో ఎందుకు జరగలేదు మరి ఇలాంటి అల్లర్లు అని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు. ఈ బీజేపీకి సంబంధించిన నాయకులు మతాల మధ్య చిచ్చు పెడుతూ నాయకత్వ లక్ష్యాలను అవలంబించుకుంటున్నారు. ఈ చిచ్చును ప్రజలు ఎంతవరకు వారికి సహకరించి ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా లేరు. రానున్న రోజులలో ప్రజలు వారిని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మైనంపల్లి గారి కుటుంబం గతంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలోనే అయితేనేమి, అంతకుముందు మెదక్ నియోజకవర్గం రామాయంపేట నియోజకవర్గంలో అయితేనేమి సేవా కార్యక్రమాలు చేశారు. వందలాది బోర్లు వేయించారు. స్కూళ్ళల్లో పాఠ్యపుస్తకాలు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేసిన చరిత్ర వారిది కానీ రౌడీజాన్ని ప్రోత్సహించిన చరిత్ర వారిది కాదు. వారిది 35 ఏళ్ళ ప్రజాసేవ జీవితం, మీది 5 ఏళ్ళ రాజకీయ లగ్జరీ జీవితం. మేము ఏదో రాజభోగాలు అనుభవించడానికి వచ్చిన మీరు ప్రజల కోసం ప్రతినిత్యం సేవ చేసే వారిని విమర్శించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బిడ్డ పంజా విజయ్ గారు, మీరు మరొకసారి మా ప్రజానాయకులను, మా మైనంపల్లి రోహిత్ గారిని, మా మైనంపల్లి హనుమంతరావు గారిని విమర్శించడానికి నోరు లెగిస్తే రామాయంపేట పట్టణంలోనే కాదు మెదక్ జిల్లాలో కూడా మిమ్మల్ని తిరగనివ్వకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడుగడుగున అడ్డుకుంటారని మరొకసారి హెచ్చరిస్తున్నాము. జై కాంగ్రెస్, జై రోహిత్ అన్న, జై.